మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా సింగరేణి డివిజన్లో సిఐటియు ఆధ్వర్యంలో 2 రోజుల సింగరేణి మైన్స్ పై బ్యాలెట్ ఓటింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్మికులకు సొంత ఇళ్లు కావాలా లేక సింగరేణి క్వార్టర్ కావాలా అనే అంశంపై కార్మికుల స్పందన కోరుతూ ఓటింగ్ చేపడుతున్నారు. సింగరేణిలోని అన్ని గనులు, ఏరియా హాస్పిటల్స్ అంశాలపై ఓటింగ్ నిర్వహించారు. అన్ని గనులలో పనిచేస్తున్న సంబంధిత కార్మికులు వారి ఓటు హక్కును వినియోగించుకుని వారి స్పందనను తెలియజేశారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల కోసం సొంత ఇల్లు కావాలా లేక సింగరేణి క్వార్టర్ కావాలా అనే అంశంపై అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు సిఐటియు స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ తుమ్మల రాజరెడ్డి తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులందరికీ కూడా సొంతిల్లు కావాలని గత 3 సంవత్సరాల కాంచి విరామం లేకుండా పోరాటం చేస్తున్నాం. ఇప్పటికే గత 2 సంవత్సరాల కింద ఆమరణ దీక్ష చేసి యాజమాన్యం ప్రభుత్వం తీసుకుపోయినాం. అయినా సింగరేణి కార్మికుల విషయంలో గెలిచే సంఘాలు కానీ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఇంకా చొరవ చూపట్లేదు. మేము సింగరేణి కాల్స్ సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఓటేసిన కార్మికుల ప్రజలకు కూడా ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్లు కట్టించిస్తున్నాయి. ఈ దేశంలో రాష్ట్రంలో ప్రతి సంస్థకి ప్రతి కంపెనీకి సొంత కాలనీలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎన్జిఓస్ కాలనీలు ఉన్నాయి, పోలీస్ కాలనీలు ఉన్నాయి, టీచర్స్ కాలనీలు ఉన్నాయి, బిహెచ్ఎల్ కాలనీ, ఎఫ్సిఐ కాలనీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి సంస్థకు ఆ యాజమాన్యాలు కాలనీలు కట్టించి వాళ్ళకి వచ్చే హెచ్ఆర్ఏ అని ఈఎంఐ పెట్టించి వాళ్ళు లోన్ ఇచ్చి ఇల్లు సదుపాయం కల్పించినాయి. రిటైర్డ్ అయిన వాటికి వాళ్ళందరికీ సొంత ఇల్లు ఉన్నాయి. సింగరేణి కార్మికులు అందులో దానికి ఏమన్నా మేము అతీతమా అని అడుగుతున్నాం. ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాం, 1000 కోట్ల లాభాలు వస్తున్నాయి. ఈ సంస్థకు మాత్రం సింగరేణి కార్మికులకు దిగిపోయినటువంటి ఇల్లు ఉండట్లేదు.